మా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ Z208 అందరం అన్ని సెక్టార్ల నుంచి వచ్చి 13 జిల్లాల నుంచి వచ్చి మొత్తం అందరూ కూడా అటెండ్ అవుతాం జరిగింది. ఈ 13 జిల్లాల ప్రెసిడెంట్లు, జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇవాళ కూర్చుని 2017 డైరీ గురించి, తర్వాత ఆ డైరీ మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీద ఈ ఆవిష్కరణ చేయటం గురించి, అలాగే ఈ 13 జిల్లాలో ఈ వైఎస్ఆర్సిపి ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న వాళ్ళని ఈ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అధికారులు సహకరిస్తున్నా కొంత అధికారులను సహకరించనివ్వకుండా ఆఖరికి కోర్టు ఆర్డర్స్ను కూడా పక్కన పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. దాని విషయంలో ప్రతి ఒక్కళ్ళు ఏ జిల్లాలో ఏం జరుగుతుందో అంతా కూడా మేము చెప్పుకోవటం జరిగింది. ముందుగా ఈ డైరీ ఆవిష్కరణ జగన్మోహన్ రెడ్డి గారితో రేపు ఎలా బెంగళూరులో ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కూర్చుని మాట్లాడి డిసెంబర్లో దాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నాం. అలాగే ఈ అధికారులు వీళ్ళందరూ కూడా సహకరించే విధంగా, వాళ్ళందరికీ బాసటగా నిలిచే విధంగా మా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే మా నాయకులు కానీ, నేను ఈ ఎంప్లాయీస్ వైఎస్ఆర్సిపి ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షుడిగా ఈ 13 జిల్లాలకి నేను ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి అండగా నిలబడి అవసరమైతే పోరాటం చేసైనా సరే వాళ్ళ న్యాయమైన కోర్కులే ఇవాళ వేరే కోర్కులు కోరటానికి ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. కానీ న్యాయబద్ధంగా వీళ్ళకి రాబట్టే విధంగా చేసే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, అవసరమైతే మా అధ్యక్షులు గారిని కూడా మరి రేపు అసెంబ్లీలో దీని మీద పెద్ద ఎత్తున మాట్లాడే విధంగా, మరి వీళ్ళ సమస్యలన్నింటి మీద చర్చించే విధంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం అంతా కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మరి రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఆయన ఆ రోజున మన ఎలక్షన్కు ముందు ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలన్నర దగ్గర అయిపోతుంది. కానీ ఏ ఒక్క విషయంలోనూ మాట్లాడకుండా స్పందించకుండా ఆయన చేస్తున్నారు. మరి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో మేము చాలా పెద్ద ఎత్తున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే వాళ్ళ గురించి మాట్లాడటం జరుగుతుంది. మేము రేపొద్దున అసెంబ్లీలో కానీ మరి అవసరమైతే వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేయటంలో కానీ ముందుంటామని, ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ చేసే విధంగా సాధించుకుంటంలో వాళ్ళ వంతున మేము కృషి చేస్తామని చెప్పి పోరాటం చేస్తామని మా ఎంప్లాయీస్ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి కూడా పోరాటం చేస్తాం, వాళ్ళకి సాధిస్తాం. అలాగే ఈ పక్షపాత ధోరణి పక్కన పెట్టి ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళకి రావాల్సినవి వచ్చే విధంగా అధికారుల మీద పోరాటం చేస్తాం, ఆ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే సమస్యలు చాలా ఉన్నాయి. వాచ్మెన్ చాలా మన ఆఫీసుల దగ్గర వాచ్మెన్ లేకుండా చాలా ఇచ్చేస్తున్నారు. సబ్స్టేషన్ల దగ్గర వాచ్మెన్ లేకపోవటం వల్ల చోరీలు అవి జరిగితే, అక్కడ ఏదైనా దొంగతనాలు జరిగితే అక్కడున్న ఆపరేటర్స్ మీద బాధ్యతలు తీసుకుంటున్నారు. చాలా ఇబ్బంది పాలవుతుంది. అంచేత ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి సబ్స్టేషన్ దగ్గర నైట్ వాచ్మెన్ని, డే వాచ్మెన్ని పెట్టి అట్లను కాపాడుకునే విధంగా ఈ ప్రభుత్వమే చూసుకోవాలి.
ఎంచేతంటే ఎంప్లాయీస్ స్విచ్ ఆపరేటర్ వాళ్ళు ఏదో పని మీద ఉంటారు కాబట్టి ఇది ఒక వాచ్మెన్ అన్నటువంటి బాధ్యతగా ఉంటుంది. అది వెంటనే స్పందించి ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. అలాగే డ్రైవర్లు, విద్యుత్ ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డులు ఆల్రెడీ వాళ్ళు ఇస్తామని చెప్పున్నారు, చేస్తామని చెప్పున్నారు. ఆయన చెప్తే కానీ చేసేది లేకుండా పోతుంది. వెంటనే అన్ని విద్యుత్ ఎంప్లాయీస్కి కూడా అన్ని సెక్టార్లో కూడా ఈ హెల్త్ కార్డుని వెంటనే ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇవ్వాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. ఇది గట్టిగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఎంప్లాయీస్ అన్ని ఎంప్లాయీస్ కూడా కోరుతా ఉన్నారు. దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వర్క్ లోడ్ చాలా ఎక్కువైపోయింది. ఇవాళ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. బాబు వస్తే జాబులు పోతున్నాయి కానీ జాబులు రావట్లేదు. కానీ ఇవాళ జన్కోలోను ట్రాన్స్కోలోను వర్క్ లోడ్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, రిక్రూట్మెంట్ బోర్డుని పెంచాలి. కానీ దాని మీద చాలామంది లోటు ఉంది, ఆల్రెడీ లోడ్ పెరిగి ఉంది. దీన్ని వెంటనే వాళ్ళు తీసుకుని వెంటనే అపాయింట్మెంట్లు ఇది వాళ్ళకి ఎంప్లాయీస్ని ఎక్కువ మందిని తీసుకునే విధంగా దాన్ని సరిపడగా ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా మేము కోరుతున్నాం. దాని మీద డిమాండ్ చేస్తున్నాం కూడా. అలాగే ఈపీఎఫ్ జీపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ను అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా వెంటనే ఇచ్చి తీరాలి. దాని మీద కూడా ప్రత్యేక డిమాండ్ చేస్తాం. ఈ ప్రభుత్వం ఉందో లేదో తెలియట్లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈవెంట్లు చేసుకుంటా పోతుంది. గోదావరి పుష్కరాలు అయిపోయింది, అలాగే కృష్ణా పుష్కరాలు అయిపోయింది. ప్రజల్ని ఎంప్లాయీస్ని అందరినీ కూడా గాలికి వదిలేసి అసలు ఈ ప్రభుత్వం ఈవెంట్ల ప్రకారంగానే నడుస్తూ ఉందని చెప్పి అలాగే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే త్రయోక్ష ఒప్పంద ప్రకారం ప్రతి సెక్షన్ ఆఫీసు 2 లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులను విధిగా అమలుపరచాలి. ప్రతి సెక్షన్ ఆఫీసర్కు 2 లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులను విధిగా అమలుపరచాలి. మరి దాన్ని కూడా వెంటనే తీసుకోవాలి. ఎంచేతంటే మీరు చెప్పిన మాటే, మీరు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఆ ప్రకారంగానే ఈ పోస్టులన్నీ వేస్తే కొంతమందికైనా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా తీసుకోవాలని చెప్పి అలాగే కంపెనీ నుండి కంపెనీకి మ్యూచువల్ బదిలీ. అలాగే ఇప్పుడు అంతా కూడా ఈ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ నుంచి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కంపల్సరీ ఇది చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నారని చేస్తామంటున్నారు. కానీ నాన్పుడి ప్రారంభంలో నడుస్తూ ఉంది. దీని మీద శ్రద్ధ తీసుకుని మరి దీని ప్రకారంగా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇది ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏమున్నది కాదు. కాబట్టి ఓన్లీ ఒక అంగీకారం తెలిపితే ప్రభుత్వానికి ₹1 కూడా భారం పడేది లేదు. కాబట్టి ఇది వెంటనే ఇది అమలుపరచాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలుగా డ్రైవర్స్ కాంట్రాక్ట్లో ఉన్నారు సార్. 20 సంవత్సరాలుగా ఇప్పుడు ఇవాళ డ్రైవర్స్ వచ్చేటప్పటికి 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వర్క్లోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని వెంటనే రెగ్యులర్ చేయవలసిన అవసరం ఉంది. ఎంతైనా ఈ ప్రభుత్వానికి డిమాండ్ ఇది ఖచ్చితంగా చేయాలి. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే మగ్గిపోతూ ఉన్నారు. ఎంచేతంటే వాళ్ళ లైఫ్ కూడా రిటైర్మెంట్ స్టేజ్ కూడా దగ్గరికి వస్తుంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఈ డ్రైవర్లందరికీ వెంటనే ఈ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని చెప్పి మేము పెద్ద డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళందరి తరఫున మేము అండగా నిలిచి మా వైఎస్ఆర్ పార్టీ కానీ మా నాయకులు కానీ మేము కానీ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే దీన్ని అమలుపరచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీరు 2 పద్ధతిలో కాకుండా ఒక ముఖ్యమంత్రి 13 జిల్లాలకు ముఖ్యమంత్రి మీకు ఎంప్లాయీస్ అందరూ కూడా సమానం. ఎంప్లాయీస్కి ఇచ్చే ఏదైతే మీరు ఇస్తున్నారో అన్నీ కూడా అందరికీ అందవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఆ వర్గం ఈ వర్గం అది ఇది అని చెప్పి ఎడదీసి పరిపాలించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకంగా పోతే మనుగడ ఉండదు. అంచేత అందరు ఎంప్లాయీస్కి ఒకే రకంగా తీసుకెళ్లాలని చెప్పి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు అండగా ఉన్నారు. ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా రావాల్సినవి రాకుండా ఇబ్బంది పెడితే
ప్రత్యేక పోరాటం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒకసారి మా అధ్యక్షుడు మా వైఎస్ఆర్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి ఆల్ స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. మేము ఏదైతే కార్మికుల సమస్యల పట్ల చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ చాలా డిమాండ్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ లేకపోతే ఇతర ఏపీఎస్పీడీసీఎల్ ఈపీఎస్పీడీసీఎల్ కంపెనీల్లో. కాకపోతే మేము ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా కొన్ని అపరిష్కృత సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. దాని మీద వెంటనే మేము మేనేజ్మెంట్కి ఒక లెటర్ పూర్వకంగా తెలియజేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా ఏదైతే త్రైపాక్షిక ఒప్పందం జరిగి దాంట్లో వర్క్ లోడ్ నామ్స్ ప్రకారము ప్రతి ఒక్క క్యాడర్ స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం మేనేజ్మెంట్ మీద ఉంది, అట్లాగే గవర్నమెంట్ మీద ఉంది. దాన్ని చాలా దఫాలుగా చేస్తున్నా కూడా ఈరోజు రేపని కాలయాపన చేస్తున్నారు తప్పనిచ్చి మాకు కొత్త పోస్టులు మంజూరు చేసే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా హెల్త్ కార్డులు కొన్ని వ్యాధులకు మీకు ఎలిజిబిలిటీ లేదనేసి డెంటల్ కానీ ఐకి కానీ ఇది ఇంతవరకే సీలింగ్ అనేసి పెట్టేసి చాలామంది ఎంప్లాయీస్ ఉద్యోగ సమయంలో కూడా వచ్చే హెల్త్ బాధ్యతలను కూడా గవర్నమెంట్ పట్టించుకోలేని పరిస్థితులు ఉంది. దాన్ని కూడా వెంటనే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే రెస్కో పరిధిలో రెస్కో వాళ్ళు మా ట్రాన్స్కో జెన్కో కంపెనీస్లో విలీనమైనా కూడా ఇంకా వాళ్ళని వేరే వర్కర్లుగా చూస్తున్నారు తప్పనిచ్చి వాళ్ళని మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్గా చూడకుండా వాళ్లకు రావాల్సిన డిస్ట్రిబ్యూటెడ్ కోటా కానీ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ లేకపోతే ప్రమోషన్ కానీ ఇవ్వకుండా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మెయిన్ డిమాండు డ్రైవర్స్ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఇంకా కాంట్రాక్టర్ డ్రైవర్స్ కానీ పనిచేస్తున్నారు. వాళ్ళని ఇమీడియట్గా రెగ్యులర్ డ్రైవర్స్గా వాళ్ళని కానీ లేకపోతే వాచ్మెన్లను కానీ లేకపోతే జూనియర్ అసిస్టెంట్లు కానీ జేఎల్ఎంస్ కానీ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో సెక్షన్కి ప్రతి ఒక్క సెక్షన్కి 2 లైన్స్ పెట్టర్ పోస్టులు ఉన్నాయి. దాన్ని సెక్షన్ డివైడ్ అయినప్పుడు ఒక సెక్షన్ మాత్రమే ఒక లైన్స్ పెట్టర్ పెట్టేస్తున్నారు. దానివల్ల పనిభారం పెరిగి చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. కన్జ్యూమర్స్ నుంచి మేము ఆగ్రహం కోల్పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రతి ఒక్క సెక్షన్ ఆఫీస్కి కూడా 2 లైన్స్ పెట్టర్ పోస్టు ఆల్రెడీ ఉన్నదే కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయవలసిందిగా మరీ కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మెయిన్గా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఎప్పుడైతే 1/2/99 తర్వాత కంపెనీస్గా ఫామ్ అయినాయి గవర్నమెంట్లో ఇప్పుడున్న గవర్నమెంటే 38/2004 లోపల అందరికీ కూడా ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయడం జరిగింది. మా ఎలక్ట్రిసిటీ సెక్టార్లో మాత్రం ఇంకా జరగలేదు. దాన్ని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవి మెయిన్ డిమాండ్స్. ఇంకా దాదాపు 41 డిమాండ్స్ రాస్తున్నాం. అవి మీకు కూడా పాంప్లెట్ ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.